భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి చేసేటువంటి ప్రక్రియ పూజ. మరి ఈ పూజ అంటే ఏమిటి, ఈ పూజని ఏ విధంగా చేయాలి, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందగలుగుతాం, ఈ యొక్క పరమార్థం ఏమిటి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. పూజ అనే శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ పరమాత్మలకు సూచికలు. పూజ అనే పదం పా జా అనే ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకు అర్థం ప్రాణాయామం, జా ధాతువుకు అర్థం జపం. కాబట్టి పూజ అంటే శారీరకంగా చేసేటువంటి ప్రాణాయామం, మానసికంగా చేసేటువంటి జపం కూడా. దేహం మనస్సు ఏకీకృతమై చేసేటువంటి ఆరాధనా సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ తపిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో చేసేటువంటి పని కాదు, ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ, ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని మనస్సుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం పూజ. మనలోని ఆత్మశక్తితో సదా భగవత్ రూపాన్ని దర్శించి తరించడమే అసలైనటువంటి పూజ.